హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ నవంబర్ మంత్కి సంబంధించిందండి. 2025 నవంబర్ 1 to 15 వరకు అనమాట. సో ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. కావాలనుకున్న వాళ్ళైతే అక్కడ నాకు మెసేజ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా ఈరోజు మన ఛానల్లో ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ ఇటీవల యామ్నెస్టీ పథకం 2025 స్త్రీ 2025 కార్యక్రమాలను అయితే ప్రారంభించింది. అయితే యామ్నెస్టీ పథకం 2025 ప్రధాన లక్ష్యం ఏంటి? క్వశ్చన్ అయితే చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకొని 1కి 2 సార్లు అయితే చదవండి. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాతే ఆన్సర్ చదవండి. అలా అయితేనే మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అన్ని క్వశ్చన్స్ చూసేసరికి, ఆన్సర్లు కూడా చూసేసరికి, అంటే క్వశ్చన్ కింద ఇచ్చిన ఆప్షన్స్ చూసేసరికి ఆన్సర్ ఏదా అని డైలమాలో పడిపోతూ ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడే క్వశ్చన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా చదివి ఆన్సర్ అయితే చేయండి. ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ ఇటీవల యామ్నెస్టీ పథకం 2025 ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ ఇటీవల యామ్నెస్టీ పథకం 2025 స్త్రీ 2025 కార్యక్రమాలను అయితే ప్రారంభించిందట. అయితే యామ్నెస్టీ పథకం 2025 ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నటువంటి వివాదాలన్నింటినీ పరిష్కరించడం, కంపెనీలకు అనుమతి ఇచ్చే పద్ధతిని సరళీకరించడం. యామ్నెస్టీ పథకం 2025 ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నటువంటి వివాదాలన్నింటినీ పరిష్కరించడం, కంపెనీలకు అనుమతి ఇచ్చే పద్ధతిని కూడా సరళీకరించడం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు కచ్చతీవు ద్వీపాన్ని అయితే సందర్శించారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు కచ్చతీవు ద్వీపాన్ని అయితే సందర్శించడం జరిగింది. అయితే కొందరు భారతీయ రాజకీయవేత్తలు ఈ ద్వీపాన్ని తిరిగి భారత్కి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ ద్వీపం ఏ జలసంధి వద్ద నెలకొని ఉంది? అయితే శ్రీలంక అధ్యక్షుడు కచ్చతీవు ద్వీపాన్ని సందర్శించడం జరిగిందంట. అయితే మన భారతీయులు రాజకీయవేత్తలు కొంతమంది అయితే ఈ కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి భారత్కి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ ద్వీపం ఏ జలసంధి వద్ద నెలకొని ఉంది అంటే పాక్ జలసంధి వద్ద ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల రష్యా దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నాటో పైప్లైన్ వ్యవస్థలో చేరుతామని ఇటీవల ప్రకటించినటువంటి దేశం ఏది? ఇటీవల రష్యా దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నాటో పైప్లైన్ వ్యవస్థలో చేరుతామని ఇటీవల ప్రకటించినటువంటి దేశం ఏది అంటే పోలాండ్ దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్థిక రంగంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతల వాడకం కోసం కొత్త యంత్రాంగాన్ని ప్రారంభించింది. దాని పేరేమిటి? ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్థిక రంగంలో కృత్రిమ మేధస్సు సాంకేతికతల వాడకం కోసం కొత్త యంత్రాంగాన్ని అయితే ప్రారంభించింది. దాని పేరేమిటి అంటే ఫ్రీ ఏఐ ఫ్రేమ్ వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్రీ ఏఐ ఫ్రేమ్ వర్క్ ఫర్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్విట్టర్ మాజీ CEO పరాగ్ అగర్వాల్ ఇటీవల కొత్త కృత్రిమ మేధస్సు స్టార్టప్ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే దీని ద్వారా వెబ్ యంత్రాల తయారీ జరుగుతుంది. ఆ సంస్థ పేరేమిటి? ట్విట్టర్ మాజీ CEO పరాగ్ అగర్వాల్ ఇటీవల ఒక కొత్త కృత్రిమ మేధస్సు స్టార్టప్ సంస్థనైతే ఏర్పాటు చేయడం జరిగిందంట. అయితే అతను స్టార్ట్ చేసినటువంటి సంస్థ ద్వారా వెబ్ యంత్రాల తయారీ జరుగుతుందంట. అయితే అతను స్టార్ట్ చేసినటువంటి స్టార్టప్ సంస్థ ఏంటి, దాని పేరు ఏమిటి అంటే పారలల్ అన్నమాట ఆ సంస్థ పేరు. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర్జాతీయ డిజిటల్ మ్యాప్లో అత్యధికంగా ఇంటర్నెట్ వాడకందారులను కలిగిన దేశాల జాబితాలో భారత్ ర్యాంకు ఎంత? అంతర్జాతీయ డిజిటల్ మ్యాప్లో అత్యధికంగా ఇంటర్నెట్ వాడకందారులను కలిగినటువంటి దేశాల జాబితాలో మన దేశం ర్యాంక్ ఎంత అంటే 2వ ర్యాంకు. దీని ప్లేస్లో అంటే 2వ ర్యాంక్ కదా, చైనా మొదటి స్థానంలో నిలవగా అమెరికా 3వ స్థానంలో ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బుచ్చిబాబు ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? బుచ్చిబాబు ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అంటే క్రికెట్ క్రీడకు సంబంధించింది అనమాట. ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ 2025కు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇచ్చిందనమాట. ఇందులో 16 క్రికెట్ బృందాలు కూడా పాల్గొనడం జరిగింది. ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ 2025కి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో మొత్తం కలిసి 16 క్రికెట్ బృందాలు పాల్గొనడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలను పరిరక్షించేందుకు 2025 ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీజీ గారు ప్రకటించినటువంటి మిషన్ పేరేమిటి? దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలను పరిరక్షించేందుకు 2025 ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీజీ గారు ప్రకటించినటువంటి మిషన్ పేరేమిటి అంటే దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలను పరిరక్షించేందుకు 2025 ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీజీ గారు ప్రకటించినటువంటి మిషన్ పేరేమిటి? దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలను పరిరక్షించేందుకు ఈ మిషన్ను మోడీజీ గారు ప్రారంభించారు. ప్రకటించిన మిషన్ పేరేమిటి అంటే సుదర్శన్ చక్ర. ఏంటి అంటే సుదర్శన్ చక్ర. ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి. అంతేకాకుండా మంత్లీ వైజ్ PDF కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ మెసేజ్ చేయండి కానీ యూట్యూబ్లో కాదండి. సో నేనైతే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడనైతే నాకు మంత్లీ వైజ్ PDF కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఇది అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. నేను చెప్పేది ఒకటే అండి, మనం క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవండి. అలా చదివితేనే మనము ఆన్సర్ అయితే చేయగలుగుతాం అన్నమాట. క్వశ్చన్ చాలా అర్థం చేసుకొని కేర్ఫుల్గా చదవండి, ఆన్సర్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సో ఇది అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.